హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టీ వర్క్స్కి వెళ్తున్నాము. మా బాబుని తీసుకుని వెళ్తున్నాను. అక్కడ టీ వర్క్స్ అంటే ఇండియాలో లార్జెస్ట్ ఐపీ ఫెసిలిటేషన్ ప్రోటోటైప్ సెంటర్ అనమాట. అది అక్కడ ఏంటంటే ముందు మనం మెయిన్ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయాలంటే దానికి ఒక నమూనా, ఒక మోడల్ అనేది చేస్తారనమాట. ఆ మోడల్ అనేది ఎట్లా చేస్తారనేది అక్కడ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు ముందు పెద్దది ప్రోడక్ట్ తయారు చేసే ముందు ప్రోటోటైప్ చేసుకొని టెస్టింగ్ అవన్నీ చేసి సక్సెస్ అవుతుందా లేదా అని చూస్తారనమాట. అది ఇండియాలోనే పెద్ద హైయెస్ట్ అనమాట. అది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, మా బాబుని తీసుకెళ్తున్నాం. వాళ్ళు ఇప్పుడు సమ్మర్ క్యాంపు అరేంజ్ చేశారనమాట. సో దాంట్లో 3D డిజైన్ అని కూడా ఉంటుంది. అంటే 3 డైమెన్షన్లో మనం తయారు చేయబోయే ప్రోడక్ట్ని డిజిటల్గా మనం డిజైన్ చేసి దాని ప్రింట్ తీసి అదే షేప్లో ఎక్విప్మెంట్స్ అవన్నీ కొని దాన్ని తయారు చేస్తారనమాట. సో అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ బిగ్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్, ఆఫ్టర్ దట్ నాట్ సక్సెస్, failure sometimes it will happen. So to avoid those barriers, this T-Works is a very facilitated center for all these people. సో మా సన్ కూడా వెళ్తున్నాడు నేర్చుకోవడానికి ప్రోటోటైపింగ్ సెంటర్కి. సో ఇది సమ్మర్ క్యాంప్ అనమాట. వీ విల్ సీ లేటర్ ద బిల్డింగ్స్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎట్ T-Works. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే లింగంపల్లి నుంచి బయలుదేరాము. న్యూ బాంబే హైవే రోడ్ అనమాట ఇది. ఈ పక్కనే గచ్చిబౌలి స్టేడియం కూడా ఉంది. ఇటుపక్క వచ్చేసి ఇండియన్ ఇమ్యునాలజికల్ సెంటర్. అది సో ఇది గచ్చిబౌలి సెంటర్ చూడండి. ఇటుపక్క రైట్ సైడ్ అక్కడ బయట చూడండి, కొత్తగా ఇవి ఏర్పాటు చేశారు. అవి చూడండి, ఆ విగ్రహాలు అనేది స్పోర్ట్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అవి తయారు చేశారు. వాటర్ కూడా వస్తుంది చూడండి. ఇదే గచ్చిబౌలి స్పోర్ట్స్ సెంటరు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్తే ఫ్లైఓవర్ వస్తుంది. ఓఆర్ఆర్ ఇటు రైట్ సైడ్కి వెళ్తే ఓఆర్ఆర్కి వెళ్తాం. మనం స్ట్రైట్ వెళ్ళిపోయి బయోడైవర్సిటీ నుంచి లెఫ్ట్ తీసుకుంటే T-Works వస్తుంది. అక్కడే కొత్తగా ఈ మధ్య నిలోఫర్ పెద్ద కేఫ్ కూడా స్టార్ట్ చేశారు, ఫేమస్ ఫర్ బిస్కెట్స్, బన్స్ అండ్ టీస్ అనమాట. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. చూడండి, ఇటుపక్క ఇటు IIIT వస్తుంది. ఇది IIIT అనమాట. ఇటు పోతే DLF, ఇటు పోతే లెఫ్ట్ DLF అండ్ రైట్ విప్రో సర్కిల్. ఇది విప్రో సర్కిల్కి వెళ్తాం, రైట్కి వెళ్తాం. ఇది రైట్ సైడ్ పోతే ఓఆర్ఆర్ అండి బిల్డింగ్. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే గచ్చిబౌలికి వెళ్తాం మనం. ఇది ఫ్లైఓవర్. ఇది బిల్డింగ్స్, ఆ బిల్డింగ్ ఇది ఓఆర్ఆర్. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. అదే టీ హబ్. అది దాని పక్కనే T-Works కూడా ఉంటుంది. ఇది టీ హబ్. వచ్చేసాము మనం, రాయదుర్గం వచ్చాము. బిల్డింగ్ వచ్చాము. మనం ఇటు వచ్చాము. అది కూడా వచ్చేసాం మనం T-Worksకి.
ఇది నీలోఫర్, నేను చెప్పాను కదండి ఇదే కేఫ్ అనమాట, నీలోఫర్ కేఫ్. ఇది టీ వర్క్స్ చూపించి, టీ వర్క్స్. ఎస్, ఇది టీ వర్క్స్. ఇది టీ వర్క్స్ గేట్ నెంబర్ 2 అండి, గేట్ నెంబర్ 2. టీ వర్క్స్ మనం ఇప్పుడు లోపల కూడా పోయి చూడొచ్చు, చూపిస్తానండి, ఉండండి ఒక నిమిషం. ఇదే టీ వర్క్స్ లోపల అండి, ఇట్లా ఉంటుంది. బాయ్.